ఉలగ నాయకన్ కమల్ హాసన్ పై ఈ మధ్యకాలంలో వరుసగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న థగ్ లైఫ్ సినిమా ప్రచారంలో భాగంగా చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో కమల్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. నా కుటుంబం అంతా తమిళమే, కన్నడ భాష కూడా తమిళం నుంచే పుట్టింది అని అన్నారు. ఈ వ్యాఖ్యలు కన్నడ భాషా అభిమానులకు ఆగ్రహానికి గురిచేశాయి. సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ గా మారింది. కన్నడ సంస్థలు, రాజకీయ నాయకులు కమల్పై విమర్శలు గుప్పించారు. இது அந்த ஊரில் இருக்கும் என் குடும்பம், அதனால தான் அவர் இங்கே வந்திருக்காரு. அதனால தான் நான் பேச்சை ஆரம்பிக்கும் பொழுது நான் உயிரே உறவே தமிழே என்று ஆரம்பித்தேன். அதில் தமிழிலிருந்து பிறந்தது தான் உங்கள் భాషయం, அதனால நீங்களும் அதில் உட்படுவீர்கள். వివాదం తీవ్రమవడంతో కమల్ హాసన్ స్పష్టీకరణ ఇచ్చారు. భాషల గురించి చర్చించేందుకు నేను, రాజకీయ నాయకులు అర్హులం కాదు. ఈ విషయాన్ని చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలకు వదిలేయాలని అన్నారు. తన వ్యాఖ్యలు ఎవరిని గాయపరిచే ఉద్దేశంతో చేసినవి కావని తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. అయితే కొందరు కన్నడ అభిమానులు కమల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం దక్షిణ భారత భాషల మధ్య సున్నితమైన సమతులాన్ని హైలైట్ చేస్తుంది. కన్నడ, తమిళ భాషలకు వేల సంవత్సరాల చరిత్ర, సాంస్కృతిక గుర్తింపు ఉన్నాయి. కమల్ వ్యాఖ్యలు ఈ గుర్తింపును ప్రశ్నించినట్లు కొందరు భావించారు. దీనివల్ల రెండు రాష్ట్రాల అభిమానుల మధ్య చర్చలు చెలరేగాయి. థగ్ లైఫ్ సినిమా రిలీజ్ సమయంలో ఈ వివాదం సినిమా ప్రచారంపై ప్రభావం చూపే అవకాశముంది. కమల్ హాసన్ ఈ వివాదంపై స్పష్టీకరణిస్తూ కేరళలో జరిగిన మరో థగ్ లైఫ్ ప్రమోషన్ ఈవెంట్లో ఇలా అన్నారు. నేను ప్రేమతో మాట్లాడాను, అసమ్మతితో కాదు. నా వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారు. క్షమాపణ చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే నేను ఎవరిని గాయపరిచే ఉద్దేశంతో మాట్లాడలేదు. ఆయన తన వ్యాఖ్యలు చరిత్రకారులు, భాషా నిపుణుల చర్చకు వదిలేయాలని, తాను రాజకీయ నాయకుడిగా కాక సినిమా వ్యక్తిగా మాట్లాడినట్టు సమర్థించుకున్నారు. Both those who criticized me for this statement of love, I spoke to Mr. Shivanand, elder brother, whatever you call it. We are a family, and so are the languages. If you look at it from the northern point of view, yes, what they say according to them is right. If you look at it from Tenkumari, and what I say is right. There's a third angle to it. That's what I said, the scholars and language experts. They will say they both are right, but they must decide where they want to belong, with their family or the languages that came from the north. That's up to you. It's a democratic country. This is not an answer. This is an explanation. Love will never apologize. Thank you. అయితే కొంతమంది మాత్రం కమల్ హాసన్ తమిళ రాజకీయ నాయకుల మెప్పు కోసమే ఇలాంటి వాదనలు చేస్తున్నాడని, త్వరలో కమల్ డిఎంకే పార్టీ తరఫు నుంచి రాజ్యసభ సభ్యుడిగా నియామకం అవుతుండటంతో కమల్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి.